ప్రధానమంత్రిని ఒక నిమిషం తలుచుకున్నాను నేను మోడీ గారిని కలిసే దగ్గర ప్రయత్నం నుంచి చూసిన, కానీ కలిసే ప్రయత్నం అయితే చేయలేదు. అమిత్ షాని కలిసిన దగ్గర నుంచి చాలా దగ్గర నుంచి అమిత్ షాని కలిసిన ఈటల రాజేందర్ గారి ఇంటికి వచ్చినప్పుడు, కానీ మోడీ గారిని అయితే సర్వసాధారణంగా రామిడి వెంకటరెడ్డి గారు అని అంటే కాంగ్రెస్లో ఆయనకు సంబంధించిన వ్యక్తులు సుపరిచితులు ఉంటారు, బీజేపీలో ఉంటారు, బీఆర్ఎస్లో ఉంటారు, సిపిఐ సిపిఎం, ఏ చిన్న జనసమితి బీఎస్పీ ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆయన అంటే ఒక 100 మందిని అడిగితే మీ గురించి ఒక 90 మందికి మీరు తెలిసే ఉంటారు మ్యాక్సిమం. ఎందుకు ఇది ఎట్లా పాసిబుల్ అయింది మీకు? పార్టీలో ఉంటే పార్టీ పరంగా ఉంటా, ఫ్రెండ్షిప్ పరంగా ఉంటా, పెళ్లికి పిలిస్తే పోతా, దావత్లకు పిలిస్తే రాజకీయాల్లో శత్రువులు ఉంటారు, ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకులతో ఇంకోళ్ళు మాట్లాడారు. కేసీఆర్ పెట్టినారు రూల్, మేము పెట్టుకున్నది కాదు అది. ఒక ఎమ్మెల్యేతో ఒక ఎమ్మెల్యే మాట్లాడుకోవద్దు, ఒక నాయకుడితో ఒక నాయకుడు మాట్లాడుకోవద్దు అనేది కేసీఆర్ అది. మా దగ్గర లేదు, మా దగ్గర అందరు రావచ్చు, మేము అందరి దగ్గరకు పోవచ్చు. ఎందుకు పోవద్దు? రాజకీయం వేరు, సత్సంబంధాలు వేరు, చాలా ఉంటాయి. చాలా మంది కలుస్తుంటారు. ఇక బీజేపీలో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడొద్దని రూల్ లేదు కదా. మాట్లాడవచ్చు, రేపొద్దున రేవంత్ రెడ్డి అన్న తను పనివాడవచ్చు, నేను పోవచ్చు, కలవంగానే తప్పేముంది అలా. నాకు పనివాడి ఉండొచ్చు, గవర్నమెంట్ ఉందా అది, నాకేమైనా పనివాడి ఉండొచ్చు, నేను పోతా మాట్లాడతా, అయితే తప్ప దానికి తప్పర్థం తీయదు కదా. ఇప్పుడు మన నిన్ననే అన్నాడు రేవంత్ రెడ్డి, నాతో ఎమ్మెల్యేల కలుస్తానికి వస్తే కేసీఆర్ భయపడుతుండు అని. తప్ప అది కరెక్ట్. ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డిని ఒప్పుకుంటా. ఎందుకు తెలుసా, ఒక ఎమ్మెల్యే పోయి ఒక పని మీద కలిస్తే దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈటల రాజేందర్ అన్న దగ్గర కూడా పార్టీ పరంగా చాలా మంది వస్తుంటారు, కలుస్తుంటారు పని దానికి తప్పేముంది. మేము కూడా కాంగ్రెస్ వాళ్ళ పెళ్లి ఆహ్వాన పత్రికలు వస్తే పోతాం, బీఆర్ఎస్ వాళ్ళే వస్తే పోతాం, కాంగ్రెస్ వాళ్ళే వస్తే పోతాం, తప్పేముంది అలా. అక్కడ రాజకీయంగా ఎటువంటి వైరుధ్యాలు ఎందుకుంటాయి? వైరుధ్యాలు ఎందుకు? రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉంటాయి, కానీ శుభకార్యాలకు వైరుధ్యాలకు సంబంధం ఎందుకుంటాయి? కానీ మిమ్మల్ని చూస్తే కొంతవరకు విచిత్రం అనిపిస్తాను. ఎందుకంటే ఎక్కడెక్కడో ఈ సమాజంలో ఉన్న చాలా మందికి మీరు సుపరిచితులు, మీ గురించి చెప్తే మంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. కానీ ఇది మీరు చెప్తున్న ఇదే ఈటల రాజేందర్ గారి దగ్గర మీరంటే పడని కొంతమంది వ్యక్తులు, మీకు వారికి జగడాలు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి. ఆయన ముందు కూడా చాలా సందర్భాలల్లో మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అని చెప్పి మాకు సమాచారం. ఎంతవరకు వాస్తవం? ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? నాది దూసుకుపోయే తత్వం. ఎక్కడికైనా నేను దూసుకుపోయే తత్వం నాది. ఇలాంటి వాళ్ళకి నచ్చదు. అరే ఈటల రాజేందర్ దగ్గర దూసుకుపోయే తత్వం ఉంటే నువ్వు నన్ను చూసి భరించలేవు, దానికి నేనేం చేయలేను కదా. ఏం చేస్తా? ఎందుకు అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తులు మీరు ఎందుకు ఈటల రాజేందర్ గారిని ఇతర వాళ్ళని కూడా ఎందుకు కలుపుకొని వెళ్ళరు? ఎందుకు? నేను కలుపుకొని పోతా, వాళ్ళు కలుపుకొని రాకుంటే నేనేం చేస్తా? ఉపేందర్ అన్న నా మనిషి అని ఫోన్ చేస్తా, అన్నా ఏం బాగున్నావా, ఇట్లున్నావు, మంచిగా ఉన్నావా అని చేస్తా. నువ్వు నాకు మంచిగా ఉన్నావు అన్నా నువ్వు అన్నావు అనుకో, హ్యాపీ అవుతా. నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడకుంటే నేను ఎందుకు మాట్లాడతాను నీతో? నాకేం అవసరం? నాకు ఈటల రాజేందర్ గారితో సంబంధం, ఆయనతో. కొంచెం క్యాడర్కి ఇబ్బందికరంగా ఉండే అంశాలు, క్యాడర్కి ఏమి ఇబ్బంది ఉండదు, క్యాడర్కి ఏమి ఉంటుంది, కానీ ఇంకా కొద్దిగా ఏదో నష్టాలు ఉంటాయి కొన్ని. ఇక అవన్నీ మేము ఏం చేస్తాం, దానికి కొన్ని చూడనట్టు వదిలేసుకుంటాం. ఈటల నాకు చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు? చేసినాం. ఆయన కూడా ఏమంటాడు, కలిసిపోవాలి, కలిసి చేసుకోవాలి, మంచిగా ఉండాలి అని అంటాడు. ఎందుకు అట్లా అంటాడు, అంతే. ఉంటారు, దూసుకుపోయే తత్వం ఉంటుంది నాకు. 10 మందిలో వచ్చి పోయేది ఉంటుంది నాకు. నేను వెనుకొకటి ముందొకటి మాట్లాడాను. అన్నతోనే డైరెక్ట్ మాట్లాడతాను. క్యారెక్టర్ ఉండదా మీ దగ్గర? అన్నతోనే డైరెక్ట్ మాట్లాడతాను. ఏదైనా ఉంటుంది అన్న తప్పంటే తప్పంట, నేను డైరెక్ట్ మాట్లాడతాను. చెప్పేస్తారా ముఖం మీద ఏదన్నా ఉంటుంది డైరెక్ట్ మాట్లాడతాను. అదే అవతల వాళ్ళకి ఇబ్బందికరం అంటే దూసుకుపోయే తత్వం. ఈటల రాజేందర్కి చాలా దగ్గర అవుతుండేమో, నేను దూరం అవుతున్నానేమో ఈటల రాజేందర్ అన్నకి నేను దూరం అవుతున్నానేమో, వెంకటరెడ్డి దగ్గర అవుతుండేమో. అదే నీ ఆలోచన అయితే నేనేం చేస్తా? ఈటల రాజేందర్ అన్నకి ఉపేందర్ ఎంతనో వెంకటరెడ్డి కూడా అంతే అని నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నేనేం చేయలేను దానికి. కానీ నువ్వు నా మీద ప్రదర్శిస్తున్నావు ఆ కోపం, ఈటల నా మీద కోపం నా మీద ప్రదర్శిస్తున్నావు. కానీ అట్లా కాదు. అదేంటంటే అందరం ఒకటే ఈటల అన్న దగ్గర. వెంకటరెడ్డి ఏం స్పెషల్ కేటగిరీ కాదు అక్కడ. ఈటల అన్నకి లేదు, ఈటల అన్న దగ్గర అందరు ఒకటే. ఆయనకు ఒక మంచి పని చేసే వాళ్ళు చాలా నచ్చుతారు ఆయనకు ఎక్కువ, అంతే కదా. ఎవరికైనా, నీకైనా నాకైనా అదే నచ్చుతారు కదా. డెడికేటెడ్ క్యాండిడేట్స్ పని చేస్తారు. అరే ఇల్లు పని చేయగలరు. వెంకటరెడ్డి గారు పని మనిషి
పని చేసే వ్యక్తా లేదంటే మాటలు చెప్పే వ్యక్తా? అదే అంటున్నా నేను. పని చేస్తాడు, మాటలు చెప్పే వ్యక్తి కాదు, పని చేసే వ్యక్తి అని ఆయనకు తెలుసు. అది అందరు తెలుసుకోవాలి. అట్లా ఆ ప్రదర్శన అక్కడ చూపెట్టాలి. మీరు చూపెడతారు అట్లా? ఆ ప్రదర్శన అక్కడ చూపెట్టాలి. ఇప్పుడు నువ్వు ఒకళ్ళు నాకు బాధ్యత ఇస్తారు, ఇటలన్నా నాకు ఒక బాధ్యత ఇస్తాడు, ఈ బాధ్యతను నిర్వర్తించాలి అంటాడు. నేను మాక్సిమం 100% ఆ బాధ్యత నిర్వర్తించాలనే ప్రయత్నం చేస్తాను. అది ఏ అంశమైనా ఇటలన్నా నాకు ఒక బాధ్యత అప్పచెప్తే అది అన్న గుణగణాలు చూసి అది నాకు మంచి బాధ్యతనే అప్పచెప్తాడు. ఆ బాధ్యత నేను 100% నిర్వర్తించాలని కోరుకుంటా. ఇప్పుడు అన్న నిలబడ్డాడు, అన్నని గెలిపియాలనే తాపత్రయం ఉంటుంది నాకు. ఓడగొట్టాలని తాపత్రయం అయితే ఉండదు. నన్ను అన్నని గెలిపియాలే, ఎట్టి విధాలా అసెంబ్లీకి పంపించాలనే తాపత్రయం ఉంటుంది. అదే పని చేస్తాను నేను. కానీ నేను అన్నని ఓడగొట్టాలి, ఇప్పటికిప్పుడు ఏం చేద్దాం, లైట్ తీసుకుందాంలే, ఎలక్షనే కదా, అన్నని చూసి ఓట్లు వేస్తారులే అని చెప్పి నేను సెల్ ఫోన్ బంద్ చేసుకొని నేను కూర్చుంటే కార్యకర్తలు, నేనే పని చేయనప్పుడు కార్యకర్తలు ఎందుకు చేస్తారు? అంతే కదా. సరే, మీరు చెప్తున్నట్టు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి ఎంపీ టికెట్ వస్తే మీరు నిర్వర్తించే బాధ్యత ఏ రకంగా ఉండదు? చాలా చాలా మంచి బాధ్యత ఉంటుంది. అది ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తా. నాకు మల్కాజ్గిరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మల్కాజ్గిరి నేను ఉండేది కూడా కుంపల్లిలా, కాబట్టి నాకు మంచి యూత్ తోని కానీ అందరితోని కానీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. 100% ఇప్పటికి కూడా చాలా మంది పార్టీకి అతీతంగా ఈటల రాజేందర్కి చేయడానికి రెడీగా ఉన్నారు జనాలు, లీడర్స్ కూడా. ఇప్పుడు ఎంపీగా గెలవబోతున్నారు ఈటల రాజేందర్ గారు, మీరు గెలిపిస్తారా? పక్క. రాబోయే రోజుల్లో ఇదే చైర్లకు ఈటల రాజేందర్ టికెట్ వచ్చినాక ఉపేందర్ చెప్తున్నా, నేను గెలిపించుకొని వచ్చి నేను ముందు కూర్చుంటా. మళ్ళీ ఇంకోసారి లేకుండా నేను ఇంటర్వ్యూకే రాను. రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ గారిని మీరు ఎంపీగా చూడబోతున్నారు, అంతేనా? సెంట్రల్ మంత్రిగా చూడబోతున్నా. ఎంపీగా చూస్తే చాలని నేను అంటున్నా కదా. నువ్వు ఎంపీ వరకు పోతున్నావు, నేను సెంట్రల్ మంత్రిగా చూడబోతున్నా. ఛాలెంజ్ అండి. నేను ఇంతకు ముందే చెప్పిన, మల్కాజ్గిరి సీట్ రాకుంటే గీట ఈ పార్టీలో ఉండాల్సిన అవసరమే ఉండదు నాకు. ఏ పార్టీలోకి వెళ్తారు అది తర్వాత విషయం. అది పార్టీలో ఉంటానా, రాజకీయంలో ఉండనా, నా బిజినెస్ నేను చూసుకుంటానా, రాజకీయం నుంచి తప్పుకుంటానా, అప్పుడు పెద్ద స్క్రోల్ వస్తుంది. అది బీజేపీ పార్టీని వీడిన ఈటల రాజేందర్ ప్రధాన ఏం స్క్రోల్. ఇక నువ్వు సీట్ అయ్యేటప్పుడు పెద్ద స్క్రీన్లు పెట్టి మొత్తం హైదరాబాద్ పెట్టుకున్నావు, నాకేం పెద్ద బాధ లేదు. పెద్ద స్క్రీన్లు పెట్టి హైదరాబాద్ పెట్టినా నాకేం బాధ లేదు. ఎందుకంటే టికెట్ అయ్యేటప్పుడు ఇంకా ఏ స్క్రీన్లు పెడితే నాకెందుకు. టికెట్ ఇస్తే మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి టికెట్ ఇస్తే పక్కా పార్టీ అతీతంగా అందరు లీడర్లు, యూత్, మహిళలు ప్రతి ఒక్కరు ఈటల రాజేందర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మల్కాజ్గిరిని ఎవరికి ఇచ్చినా బీజేపీ నుంచి ఓడిపోతారు. ఇది కడాఖండిగా చెప్తున్నా. అదే ఈటల రాజేందర్ గారు అయితే గెలుస్తారు. వేరే వాళ్ళు ఎవరు ఇచ్చినా ఓడిపోతారు. అది కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటుర్రు, ఈటల రాజేందర్కి ఇవ్వకుంటే బాగుంటది, ఇస్తే మేము ఓడిపోతామని ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. గెలిపిస్తారా? గెలిపించి మీరు మళ్ళీ మాతో ఇంటర్వ్యూలో పక్కా గెలిపిస్తాము. గెలిపించినాక మళ్ళీ నేను స్టూడియోకి ఎంపీ రిజల్ట్ తర్వాత వెంకటరెడ్డి గారిని మేము మళ్ళీ చూడబోతున్నామా? పక్కా. అంతేనా? పక్కా. రైట్ అన్నా? రైట్. టికెట్ ఇస్తే 100% 2.5-3 లక్షల ఓట్లతో గెలిపించుకొని వస్తాం. ఎన్ని లక్షలు? 2.5-3 లక్షలు. టికెట్ ఇస్తే అంటున్నారు, అంటే ఇవ్వరని మీరు ఫిక్స్? నేనేమంటున్నా, ఇవ్వరని నేను ఫిక్స్ కాలే. ఇస్తారు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా, ఇస్తారు. ఇస్తే 2.5-3 లక్షల ఓట్లతో గెలిపించుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అతి త్వరలో 2-3 డేస్లో మల్కాజ్గిరి కప్ అని టోర్నమెంట్ పెడుతున్నాం. ఒకటి ఈటల అన్న పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం. భారీ ఎత్తున డే అండ్ నైట్ మ్యాచ్లు పెడుతున్నాం. మల్కాజ్గిరి మొత్తం పెడుతున్నాం. చూస్తూరు, మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా తప్పకుండా రావాలి. రైట్. నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఈటల రాజేందర్ గారిని గెలిపించడంలో మీ పాత్ర ఏందని అంటున్నాను. పాత్ర, ఒకవేళ మీరు రాబోయే రోజుల్లో ఆయన ఎంపీగా గెలిపించడంలో మీరు ఏ రకమైన పాత్ర పోషించబోతున్నారు? ప్రతి చిన్న నుంచి పెద్ద పాత్ర. ఈటలన్న ఏ బాధ్యత నాకు మీద ఇస్తాడో ఆ బాధ్యత పరిపూర్ణంగా పూర్తి చేస్తా. గెలిపిస్తారు అయితే మొత్తానికి? నేనేమంటున్నా, ఈటల రాజేందర్ అన్న నాకు ఏ బాధ్యత ఇస్తే దేవుని మీద ప్రమాణం వేసుకొని పరిపూర్ణంగా ఆ పనిని పూర్తి చేస్తా. 100 106 ఈటల రాజేందర్ గారిని ఎంపీగా గెలిపిస్తా. ఎంపీ గెలిచిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ మాకు కనిపిస్తారా? ఉపేందర్ అన్న ముందర కూర్చుంటా. రైటా? రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.